నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వనిత. బాలికలు, మహిళలను మానవ అక్రమ రవాణా భూతం వెంటాడుతోంది. ఆ ఉచ్చులో ఎవరు ఎప్పుడు చిక్కుతారో తెలియని పరిస్థితి. వ్యక్తుల సమస్యలు మాఫియాకు వరంలా మారితే నమ్మి మోసపోయిన వారు మాత్రం ఆ ఊబిలో నుండి బయటపడలేక లబోదిబోమంటున్నారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకుట్ట వేలేమా? ఈ సంఖ్యలు తెగేదెప్పుడు? ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. సమాజం అభివృద్ధి చెందుతున్న మానవ అక్రమ రవాణా సమస్య పూర్తిగా అంతం కావడం లేదు. దేశవ్యాప్తంగా స్త్రీ పురుషులు, చిన్నారులు అనే తేడా లేకుండా చాప కింద నీరులా సాగిపోతోంది. మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపడం, పిల్లలతో వెట్టి చాకిరీ చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. మానవ అక్రమ రవాణా యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఓ పెద్ద సమస్య. మహిళలు, యువతులు, పిల్లలే కాదు, పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారు. మాఫియా వలలో చిక్కుకున్న వారు బయటపడేందుకు నానా అవస్థలు పడుతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా బాధితులను దేశ విదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. మహిళలు, యువతులను బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతోంది. లొంగని వారిపై భౌతిక దాడులకు తెగబడటమే కాదు, పురుషులు, పిల్లలకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ బానిసలుగా మార్చేస్తోంది. బలవంతపు పెళ్లిళ్లు చేయడంతో పాటు భిక్షాటన కూడా చేయిస్తోంది. బాధితుల అవయవాలు వారికి తెలియకుండా దొంగలించడం లాంటి దురాగతాలకు కూడా పాల్పడుతోంది. నిరక్షరాస్యత, పలు విషయాలపై అవగాహన లోపం, ఆర్థిక సమస్యలను ఆసరాగా చేసుకుని మాఫియా రెచ్చిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అసమానతలు ఈ సమస్యకు ప్రధాన కారణమని ఐక్యరాజ్య సమితికి చెందిన UNODC నివేదిక స్పష్టం చేసింది. 95% ప్రపంచ జనాభా ఉండే 141 దేశాల నుంచి సేకరించిన డేటా ప్రకారం ఈ నివేదిక రూపొందించింది. మానవ అక్రమ రవాణాలో ఇప్పటికీ మహిళలు, యువతుల శాతమే అధికంగా ఉంటుంది. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. చట్టాలను అమలు చేయాల్సిన వివిధ దేశాల ప్రభుత్వ యంత్రాంగాలు ఈ సమస్యపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే అక్రమ రవాణా చేసే మాఫియాకు పడే శిక్షలు తగ్గుతున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా 27% తగ్గుదల ఉంటే దక్షిణాసియాలో 56%, మధ్య అమెరికాలో 54%, దక్షిణ అమెరికాలో 46% తగ్గినట్టు వెల్లడించింది. మన దేశంలోనే కాదు, ఏషియా ప్రాంతం నుంచి ఎన్నో యంగ్, చాలా చదివిన పిల్లలు, మంచి కంప్యూటర్ లిటరేటు, కంప్యూటర్ ఇంజనీర్సు, సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, ఇట్లాంటి చాలా చదివిన యంగ్ పీపుల్లా ఇతర దేశాల్లో మంచి మంచి జాబ్స్ అని మోసం చేసి వీళ్ళని తీసుకుపోయి బలవంతంగా వీళ్ళతోటి సైబర్ నేరాలు చేపియడము, అది ఈ సంవత్సరంది థీమ్, ట్రాప్డ్ బిహైండ్ స్కామ్. భారతదేశంలోనూ మానవ అక్రమ రవాణా పెద్ద సంఖ్యలో జరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ముఠాలకు ఒక్కసారి చిక్కితే బయటపడడం అంత సులువు కాదు. తప్పించుకొని పోవడానికి వీల్లేకుండా భౌతిక, మానసిక హింసకు గురి చేస్తారు. దేశంలో మానవ అక్రమ రవాణా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 2020తో పోలిస్తే 2021లో 27.7% పెరిగినట్లు NCRB గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్రమ రవాణా ఆరోపణలతో మహిళలు 2020లో 1714 ఫిర్యాదులు చేస్తే 2021లో 2189 నమోదయ్యాయని NCRB పేర్కొంది. పిల్లలు, పెద్దల అక్రమ రవాణాకు సంబంధించి 6533 కేసులు నమోదు కాగా అందులో 18 సంవత్సరాల వయసులోపు 2877 మంది, 3656 మంది పెద్దవారు ఉన్నట్టు అప్పటి అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మానవ అక్రమ రవాణాలో బలవంతంగా కూలీలుగా మారేవారి సంఖ్య 38.5% ఉండగా వ్యభిచారంలోకి 38.7% మంది నెట్టబడుతున్నారు. ఈ రెండింటికి వినియోగించేలా 10.3%, బలవంతపు పెళ్లిళ్లు 0.9%, యాచక వృత్తిలోకి 0.7%, దత్తత కోసం 0.3%, అవయవాల దొంగతనం 0.2% ఉన్నట్టు UNODC స్పష్టం చేస్తోంది. వాతావరణ మార్పులు పరోక్షంగా మానవ అక్రమ రవాణాకు దోహదపడుతున్నట్టు తన నివేదికలో పేర్కొంది. భారీ వరదల్లో సర్వం కోల్పోయిన వారు, కరువు కాటకాల్లో చిక్కుకున్నవారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో ఈ ముఠాలకు చిక్కుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేము కోర్టులో రకరకాల కేసులు వాదిస్తూ ఉంటాము. ట్రాఫికింగ్ అనేది చాలా హీనమైనటువంటి విషయము. అయితే ఈ అవేర్నెస్ క్యాంప్ వల్ల సైబర్ ట్రాఫికింగ్ గురించి ఈరోజు మేము తెలుసుకున్నాము. కోర్టులో ఇటువంటి వాళ్ళని ఎలా శిక్షలు పడేలా చేయాలి, మా ప్రాసిక్యూషన్ హెడ్ అయినటువంటి సాంబశివారెడ్డి సార్ మాకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని చెప్పేసి స్టేట్ వైడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరికీ పిలుపునిచ్చారు. దీనిలో మేము చాలా నేర్చుకున్నాము. సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నిరోధించాలి, మేము ఎలా మా బాధ్యత ప్రకారం కోర్టులో దాన్ని ఎలా రుజువు చేయాలి, ఈ క్రిమినల్స్కి శిక్ష పడేలా చేయడమే మా బాధ్యత. అలాగే ట్రాఫికింగ్ ఉమెన్ ఎంతోమంది చిక్కుకున్నారు ట్రాఫికింగ్లో. అలాంటి అభాగ్యుల కోసం మేము పోరాటం చేయాలి, మేము వాళ్ళకి న్యాయం జరగాలి, విక్టిమ్ కాంపన్సేషన్ ఇప్పించాలి. వారిని అలాంటి ట్రాఫికింగ్లో దింపినటువంటి వాళ్ళని శిక్ష పడేలా చేయాలని మేము అందరూ అనుకుంటున్నాము. మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివారెడ్డి గారు గైడ్లైన్స్ ప్రకారం మేము ప్రాసిక్యూషన్ కండక్ట్ చేస్తున్నాము. పలు దేశాల ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టని కారణంగా ఈ ముఠా అరాచకాలకు అడ్డే లేకుండా పోతోందని నివేదిక తేల్చింది. విద్య, మహిళా సాధికారతతో మానవ అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. లింగభేదం లేకుండా మహిళలు ఆర్థిక సాధికారత సాధించే విధంగా ప్రభుత్వ విధానాలు, కార్యాచరణ ఉంటే దీనికి అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడుతున్నారు. చట్టాలను, న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, చట్టాలను అమలు చేసే యంత్రాంగానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచాలని స్పష్టం చేస్తున్నారు. మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణాలు ఏంటి? బాధితులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? జాతీయ నేర గణాంక సంస్థ లెక్కలు ఏం చెబుతున్నాయి? మాఫియా నుండి బయటపడిన బాధితులకు సరైన న్యాయం దక్కుతుందా? పేదరికం, నిరక్షరాస్యత లాంటి కారణాలు పేదలను హ్యూమన్ ట్రాఫికింగ్ ఉచ్చులోకి నెడుతున్నాయి. దుర్గామాత అవతారాలుగా ప్రతిరూపంగా భావించే ఆడబిడ్డలు సంతలో సరుకుల్లా అక్రమ రవాణాకు బలవుతున్నారు. మన దేశంలో అక్రమ రవాణా, వ్యభిచారం, వెట్టి చాకిరీ, భిక్షాటన, వివాహాలు మొదలైన వాటి కోసం జరుగుతున్నాయని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు మానవ అక్రమ రవాణాను ఆపలేకపోతున్నాయి. దేశంలో ప్రతి గంటకి 8 మంది చిన్నారులు తప్పిపోతున్నారు. 4 లైంగిక వేధింపులకు గురవుతున్నారు. 2 అత్యాచారం బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటికే ఎన్నో చట్టాలు వచ్చినా బాలికలు, మహిళల అక్రమ రవాణా పెడధోరణికి కళ్ళెం పడటం లేదు. ఫలితంగా మహిళా సామాజిక భద్రత ఎండమావిగా మారింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ అయితే రిజిస్టర్ అవుతాయో అవి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన తర్వాత మాకు కోర్టుకు వస్తాయండి. అప్పుడు మేము దాని ఎవిడెన్స్ ఎలా కోర్టులో ప్రవేశపెట్టాలి, విక్టిమ్ ఉంటే విక్టిమ్ని ఎలా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో చాలా ఇలాంటి ట్రాఫికింగ్ కేసెస్లో విక్టిమ్స్ అయితే హాస్టైల్ అవుతున్నారు. సో ఇప్పుడు మేము ఇక్కడ ప్రోగ్రాంలో ఏం నేర్చుకున్నామంటే విక్టిమ్స్ని కూడా హాస్టైల్ కాకుండా మళ్ళీ వాళ్ళను ప్రాసిక్యూషన్ విట్నెసెస్గా ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళను మంచిగా ఎవిడెన్స్ చెప్పించి వాళ్ళకు శిక్షలు పడే విధంగా మేము మా శాయశక్తిలో కృషి చేస్తామండి.
అమ్మాయిల అక్రమ రవాణాకు పేదరికం, నిరుద్యోగం, లింగ వివక్ష, విద్య లేకపోవడం, మెరుగైన ఉపాధి హామీల పేరుతో మోసపూరిత వాగ్దానాలు చేయడం ప్రధాన కారణాలు. అక్రమ రవాణాదారులు బలహీనమైన కుటుంబ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని బాలికలను వ్యభిచారం, బలవంతపు శ్రమ మరియు అక్రమ దత్తత కోసం రవాణా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఆకలి తీర్చడానికి, అప్పులు తీర్చడానికి డబ్బులు ఆశ చూపి మోసం చేస్తారు. సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మెరుగైన జీతం వచ్చే ఉద్యోగాలు అంటూ నమ్మిస్తారు. సమాజంలో అమ్మాయిలను తక్కువగా చూడడం, వారి హక్కులను కాలరాయడం, చదువు లేకపోవడం వల్ల నేరస్తుల మోసాలను గుర్తించలేకపోవడం, ఇంట్లో వేధింపులు భరించలేక పారిపోయే బాలికలను నేరస్తులు సులభంగా లక్ష్యంగా చేసుకుంటారు. జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 2019-21 మధ్యకాలంలో 6.111 అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. 2021 ఏడాదిలో దేశంలో 2189 కేసులు రిజిస్టర్ కాగా వాటిలో 87% కేసుల్లో మాత్రమే ఛార్జ్ షీట్స్ దాఖలయ్యాయి. మానవ అక్రమ రవాణా తెలంగాణలో కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర, కేరళ, అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మానవ అక్రమ రవాణా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 2021 సంవత్సరంలో 90,113 బాలికలు, 3,75,058 మంది మహిళలు తప్పిపోయారు. దేశంలో కరోనా తర్వాత చిన్నారుల అక్రమ రవాణా కేసులు పెరిగాయని తేలింది. బాల్యం ఆనందంగా గడపాల్సిన చిన్నారులను అక్రమ రవాణా ముఠాలు దుస్తుల ఫ్యాక్టరీలు, కాస్మోటిక్ ఇండస్ట్రీలు, హోటల్స్, డాబాలు, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీల్లో బాల కార్మికులుగా పెడుతున్నాయి. ఎవరిని నమ్మకుండా అమ్మాయి ఎప్పుడు కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ వాళ్ళనే నమ్మితేనే ఈ రోజుల్లో అమ్మాయిలు చక్కగా బతకగలరు. లేకపోతే ఈ ట్రాఫికింగ్ అనే వాళ్ళలో పడి చిక్కుకొని చాలామంది నిర్భాగ్యులు బయటకు రాలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. సో అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. ఈరోజు నెట్ గూగుల్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఎంతో వస్తుంది. దాన్నే మనం యూస్ చేసుకుని, టెక్నాలజీ యూస్ చేసుకుని అవేర్నెస్ ఎలా ఉండాలి, మనం చదువుకున్నాం చక్కగా ఈ అవేర్నెస్ తెలుసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండకుండా అమ్మాయిలు 10 మందికి కూడా జాగ్రత్త కల్పించాలి. ప్రతి స్త్రీ తను రక్షణగా ఉంటూ 10 మందిని రక్షణగా ఉండాలి. అదే నేను చెప్పేటటువంటి సందేశం. ఆర్టికల్ 23(1) ప్రకారం భారత రాజ్యాంగం మనుషులు లేదా వ్యక్తుల అక్రమ రవాణాను నిషేధించింది. అక్రమ రవాణా ముప్పును ఎదుర్కోవడానికి, సమగ్ర చర్యలు తీసుకోవడానికి క్రిమినల్ లా సవరణ చట్టం 2013, లైంగిక నేరాల నుంచి పిల్లలు రక్షణ పొందేందుకు పోక్సో చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నూతన బాల కార్మిక సవరణ చట్టం 2016, విద్యా హక్కు చట్టం 2009, బాలల న్యాయ చట్టం 2015 తదితర ఎన్నో చట్టాలను అమల్లోకి తెచ్చినా పూర్తి స్థాయిలో ఫలితాలు రావడం లేదు. స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థల ఏర్పాటు వల్ల కొంతమేర అక్రమ రవాణా తగ్గినా సమస్యను పూర్తి స్థాయిలో అంతమొందించడం లేదు. అక్రమ రవాణా ఉచ్చు నుంచి చిన్నారులను, మహిళలను రక్షించడం కీలకమైన అంశం. వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టి బాలికలు, మహిళల పట్ల సామాజిక దృక్పథాన్ని సానుకూలంగా మార్చినప్పుడే ఆశించిన ఫలితాలు నెరవేరుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే ఈ ప్రాస్టిట్యూషన్ రన్ చేస్తున్నారో వారికి 10 ఏళ్ల జైలు శిక్ష వరకు శిక్ష ఉంటుంది. దాన్ని ఒకవేళ చిన్నపిల్లల్ని ప్రాస్టిట్యూషన్ చేస్తే కనుక వారికి తీవ్రమైనటువంటి శిక్ష, కఠినమైన శిక్షలు ఉంటాయి. మరియు ఎవరైతే ఈ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఈ ట్రాఫికింగ్ ఉమెన్ అని తెలిసిన అమ్మాయిని ప్రాస్టిట్యూషన్ కోసమని ఉపయోగిస్తే వారికి కూడా 5 ఏళ్ళు శిక్ష ఉంటుంది. 5 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు కూడా శిక్ష పడుతుంది. భారతదేశంలో బాలికల అక్రమ రవాణా పట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2014లో వెల్లడైన ఓ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ఏడాదికి 40,000 మంది బాలికల అక్రమ రవాణా జరుగుతుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రతి 8 నిమిషాలకు ఒక బాలిక కనిపించకుండా పోతుందని తేలింది. గడిచిన 3 ఏళ్లలో దేశంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ విభాగాలు 1.5 లక్షల మందికి పైగా చిన్నారులను మానవ అక్రమ రవాణా నుంచి రక్షించాయి. వీరిలో చాలా మంది చిన్నారులు తమ కేసుల విచారణ ప్రారంభం కావాలని, చట్ట ప్రకారం తమకు దక్కాల్సిన పరిహారం అందాలని కోరుకుంటున్నారు. తమ జీవితాలను గాడిలో పెట్టుకునే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు.
మానవ అక్రమ రవాణాకు పాల్పడే ముఠా చిక్కితే వారికి ఎలాంటి శిక్షలు పడతాయి? అసలు అమాయకులు మాఫియా వలలో చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి? మానవ అక్రమ రవాణా అనేది ఒక గొలుసుకట్టు ప్రక్రియ. ఇందులో ఓ వ్యక్తిని గుర్తించడం, తరలించడం, ఓ చోట నిర్బంధించడం లాంటివి ఉంటాయి. అవి బలవంతంగానో మోసంతోనో బాధితుల బలహీన పరిస్థితిని ఆసరాగా చేసుకుని సాగుతాయి. అమెరికా ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు 2024లో 1,02,027 మంది బాధితులను గుర్తించాయి. దోషులుగా తేలిన వారి సంఖ్య కేవలం 7,975 మాత్రమే. జాతీయ నేర గణాంకాల సంస్థ 2024లో 2,135 మానవ అక్రమ రవాణా కేసులను నమోదు చేసింది. వీటిలో మొత్తం 6,018 మంది బాధితులు ఉండగా 2,297 మంది చిన్నారులే. ఇవన్నీ అక్రమ రవాణా కేసులుగా అధికారికంగా నమోదైనవే. ఈ రోజుల్లో సమాజంలో ఎవరు కూడా ఎవరిని గుడ్డిగా నమ్మేసి ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కానీ, పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ కానీ షేర్ చేయకుండా ఉండడం మంచిది. అట్లా అనేసి ప్రతి ఒక్క సైబర్ నేరస్తుడికి మనం ఏ విధంగా వాడు మనది ఏ పర్సనల్ డీటెయిల్ ఎంత అడ్వాంటేజ్ తీసుకొని ఎన్ని విధాలుగా వాడు ఉపయోగించుకుంటారో వాళ్ళు మనకు తెలియదు. అలానే మన సమాజంలో జరుగుతున్నది ప్రతి ఇష్యూ కూడా మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా మన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. విక్టిమ్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. విక్టిమ్స్ ఆలోచించుకుంటారు, ఆహా మేము ఇలా ముందుకు వచ్చినందువల్ల మా ఫ్యూచర్ ఏంటని. దానికి ఎంతటి భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. ఎన్నో రీహాబిలేషన్ సెంటర్స్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్వింగ్లో, కుట్టు మిషన్లో కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుట్టు నేర్చుకోవచ్చు, బ్యూటీషియన్ ట్రైనింగ్ నేర్చుకోవచ్చు. అలాంటి ఎన్నో స్వయం ఉపాధి పథకాల ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మన ప్రభుత్వం ఎన్నో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ముందు తీయడం జరుగుతుంది. అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్రమ రవాణా, వెట్టి చాకిరీ, లైంగిక దోపిడీ, అశ్లీలత, అవయవాలను తొలగించడం లాంటి చర్యలకు పాల్పడితే కనిష్టంగా 7 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ నేరస్తులు మళ్లీ అదే పనిగా ఇలాంటి నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు విధించేలా చట్టాన్ని రూపొందించారు. వెట్టి చాకిరీ, నిర్బంధం, హింస, వంచన, బలాత్కారం, భయపెట్టడం, పనికి తగిన వేతనం చెల్లించకపోవడం లాంటి నేరాలను కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు. అంతేకాదు, వివాహం పేరుతో వంచించే, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చే అక్రమ రవాణాకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తారు. బలవంతపు నిర్బంధంతో మానసిక క్షోభకు గురి చేసినా లేదా మహిళలను గర్భవతిని చేసినా అక్రమ రవాణా కింద పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా వేస్తారు. మళ్లీ అలాంటి నేరాలకు పాల్పడితే జీవిత ఖైదుతో పాటు కనీసం 2 లక్షలకు తక్కువ లేకుండా జరిమానా విధిస్తారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం గడిచిన ఏళ్లతో పోల్చితే 2016లో మానవ అక్రమ రవాణా 20% పెరిగినట్టుగా తేలింది. 2015లో వీటి సంఖ్య 6,877 ఉంటే 2016 నాటికి 8,132కు చేరింది. బాధితులు అంటే ఇప్పుడు చాలా మట్టుకు ఏమవుతుందంటే ఈ కేసెస్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. విక్టిమ్స్ అయిన తర్వాత, ట్రాఫికింగ్ అయిన తర్వాత, అంటే ఇలా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ అఫెన్స్ చేశాక వీళ్ళు కోర్టుకి వచ్చేసరికి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడము, మరి కొంతమంది ఏమో వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు కోర్టులో, మళ్ళీ వాళ్ళు ఏమైనా రివెంజ్ తీసుకుంటారని. సో అలాంటి వాటిలలో మేము వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చేసి ధైర్యం చెప్పి, మరి ఇలాంటి ట్రాఫికింగ్ జరగొద్దు అని అనుకుంటే వాళ్ళు కోర్టులో సాక్ష్యం చెప్తేనే ఇలాంటి కన్విక్షన్స్ పడితే ఇంకా వాళ్ళు భయపడి వాళ్ళు ఈ నేరస్తులు ఇంకొకసారి ఈ యొక్క నేరానికి పాల్పడకుండా ఉంటారని మా యొక్క మనవి. మేడం, ఏంటంటే బాధితులకు కాంపన్సేషన్ అవార్డ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఒకవేళ బాధితులు కనుక కేసు అయిపోయే హాస్టల్ అయితే
అంటే కేసులో నుంచి వాళ్ళు రాజీ పడి కోర్టులో చెప్పనట్టయితే వాళ్ళకు ఎలాంటి కాంపన్సేషన్ ఇవ్వబడదు. కానీ ఏదైతే కేసు వాళ్ళు అంటే కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు వాళ్ళు కనుక మంచిగా చెప్పి, అంటే నన్ను ఈ నేరస్తుడు ఇలా నన్ను క్రైమ్ చేశాడు నా పైన అని చెప్పినప్పుడు ఇంకా కూడా ఆ కేసు కొట్టేసినట్లయితే కూడా అప్పుడు వాళ్ళకు కూడా కాంపన్సేషన్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మానవ అక్రమ రవాణా నేరాన్ని ఎదుర్కొనే చర్యలు సరిహద్దులకు అతీతంగా ఉండాలి. ఇందుకోసం నిఘా సమాచార మార్పిడి, సంయుక్త దర్యాప్తులు, నిందితుల అప్పగింత, పరస్పర న్యాయ సహకారం, అక్రమ లావాదేవీలను గుర్తించి ఆర్థిక దర్యాప్తులు అవసరం. వీటితో పాటు మానవ అక్రమ రవాణా నేరాల్లో దోషులుగా తేలిన వారి వివరాలతో ఒక అంతర్జాతీయ డేటా వ్యవస్థ ఉండాలి. డబ్బు చెల్లించేందుకు కొనుగోలుదారులు లాభపడాలి అనే స్వార్థపరులు సిద్ధంగా ఉండటం వల్లే వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ కొనసాగుతోంది. ఈ నేరంలో డబ్బు చెల్లించే కస్టమర్ కూడా భాగస్వామే. ఇంత పెద్ద గొలుసులో ఒక వ్యక్తిని మాత్రమే అరెస్టు చేయడం కంటే మొత్తం నేర ముఠాను ఛేదించి దాని ద్వారా సంపాదించిన అక్రమ ఆస్తులను జప్తు చేస్తేనే ఫలితం ఉంటుంది. దీనివల్ల వ్యవస్థీకృత మానవ అక్రమ రవాణాపై తీవ్రమైన దెబ్బ పడుతుంది. కేసు విషయంలో బాధితులు మా దగ్గరకు వస్తారు, కానీ వారిని సాక్ష్యం చెప్పమంటే ముందుకు రారు. ఒకటి, వాళ్ళు మళ్ళీ ఈ వృత్తిలో కొనసాగడం కష్టమవుతుందని, రెండోది ఏంటంటే భయంతో కూడా చెప్పడానికి ఇష్టపడరు. మాకెందుకులే మేడం, మేము చెప్పము అంటారు. కానీ ప్రాసిక్యూషన్ విభాగం మా బాధ్యత ప్రకారం మేము విక్టిమ్ బ్రీఫ్ చేస్తాం. అమ్మ, మీరు కోర్టులో ధైర్యంగా చెప్పండి, మీకు జరిగే అన్యాయం ఇంకెవరికి జరగకూడదు, శిక్ష పడాలంటే మీరు కంపల్సరిగా కోర్టులో ధైర్యంగా చెప్పండి, మేమున్నాం, మేము హెల్ప్ చేస్తాము. అదే కాకుండా కాంపన్సేషన్ కూడా ఉంది. కాంపన్సేషన్ కూడా కోర్టు వారు అందిస్తారని మా వంతు కృషిగా యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేము విక్టిమ్ని బ్రీఫ్ చేసి ధైర్యం కల్పిస్తాం. పాఠశాలలు సైతం ఒక చిన్నారి బడికి తరచుగా గైరాజరవుతున్న దశలోనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న పిల్లలను స్కాలర్షిప్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తే కుటుంబాల దగ్గరే సురక్షితంగా ఉండగలుగుతారు. పేదరికం కారణంగా అక్రమ రవాణాదారుల తప్పుడు హామీలను నమ్మి మోసపోకముందే వారికి ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు అందాలి. అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, రవాణా మార్గాలు, గమ్యస్థానాల వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ విభాగాలు సంయమనంతో పనిచేయాలి. బాధితులను రక్షించడంతోనే ప్రభుత్వ బాధ్యత ముగిసిపోకూడదు. దోపిడీ నుంచి బయటపడిన చిన్నారికి తగిన రక్షణ కల్పించకపోతే మళ్లీ అక్రమ రవాణా ముఠాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకని బాలల సంక్షేమ కమిటీలు వారికి వైద్య చికిత్స, మానసిక కౌన్సిలింగ్, న్యాయ సహాయం, పరిహారం దక్కేలా చర్యలు తీసుకోవాలి. బాధిత చిన్నారులు తిరిగి విద్యను కొనసాగించేలా, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి సాధించేలా సాయపడాల్సిన అవసరం ఉంది. అయితే అక్రమ రవాణాదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నంత వరకు ఇవన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వవు. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిర్దిష్ట కాల వ్యవధిలోనే కేసుల విచారణను పూర్తి చేయాలి. ఆలస్యమయ్యే కొద్దీ బాధితుల మానసిక వేదన పెరుగుతుంది. బాధితులు, సాక్షులు బెదిరింపులకు గురయ్యే ప్రమాదం అధికమవుతుంది. సంఘటిత నేర ముఠాలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమం. మరో టాపిక్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వనిత టీవీ.